మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలతో శ్మశాన వాటిక స్థలం కబ్జా చేశారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారం గ్రామంలో మునగాల కృష్ణారావు అనే వ్యక్తి ఆలయం పేరిట 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం, కలెక్టర్ ఆదేశాలు సైతం పట్టించుకోకుండా అక్రమ నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పేర్కొన్నారు. కబ్జాదారునికి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. గ్రామ శ్మశాన వాటికకు చెందిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన కృష్ణారావు కబ్జా చేసి గుడి నిర్మాణం పేరిట ఫామ్ హౌస్ నిర్మిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఆ నిర్మాణం భూమి పూజకు మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా ధర్నా చేసి 2019 డిసెంబర్న కలెక్టర్ శ్వేతా మహాంతి గారికి, తహసీల్దార్ నరేందర్ సార్ గారికి వినతి పత్రం ఇస్తే వాళ్ళు వెంటనే స్పందించి అక్కడ పనులు ఆపివేయడం జరిగింది. మళ్ళీ తిరిగి నిన్న 2022 అక్టోబర్ 5 తారీఖున మునగాల కృష్ణారావు వారితో పాటు కొంతమంది కోవటులో మిగిలి 10 మంది కలిసి అక్కడ మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తే మేము వెంటనే ప్రజావాణిలో కలెక్టర్ యాస్మిన్ బాషా గారికి, తహసీల్దార్ సునీత గారికి, అక్కడ ఉన్న అధికారులకు వారం క్రితం తిరుగుతూ వినతి పత్రాలు ఇచ్చినా కూడా స్పందన లేకపోవడం జరిగింది. వెంటనే మేము దీనిపై స్పందించి మానవ హక్కుల సంఘాన్ని ఫిర్యాదు చేస్తే మాకు న్యాయం జరిగి గ్రామ అవసరాల కోసం, ప్రజల అవసరాల కోసం అక్కడ శ్మశాన వాటికను కొనసాగించాలని, అదేవిధంగా ప్రజల ఉపయోగం కోసం అనేటువంటి విద్యారంగం కానీ, పిల్లల చదువు కోసం కానీ, భవిష్యత్తు పరిశ్రమల కోసం కానీ ఆ ప్రభుత్వ భూమిని ఉపయోగించేలా ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి తెలుపుతుంది. జిల్లా గోపాల్పేట